అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను అక్టోబర్ 4వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను అక్టోబర్ 4వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి జగన్ వేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీనిలో ప్రతివాదులుగా పేర్కొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేసు, సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ వీళ్ళ ముగ్గురికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే గతంలో జగన్ వేసిన పిటిషన్ పై స్పీకర్ ఇప్పటికే రూలింగ్ ఇచ్చారు. అదే ఆ హైకోర్టులో వేసిన పిటిషన్ కు ముందే జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. స్పీకర్ కి రాసిన లేఖలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ శాలరీస్ అండ్ పేమెంట్స్ యాక్ట్ కి సంబంధించిన కొన్ని నిబంధనలు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనలు ఆయనకు వర్తించవు అని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 190తో పాటు శాసనసభలో ఉన్న కొన్ని నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్పి స్పీకర్ రూలింగ్ ఇవ్వటమే కాకుండా ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని తానెలా ఇస్తాను అని చెప్పి కూడా స్పీకర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ రూలింగ్ ని సవాల్ చేస్తూ జగన్ మళ్లీ హైకోర్టులో నిన్న సాయంత్రం ఒక పిటిషన్ వేశారు. ఈ రూలింగ్ చట్ట నిబంధనలకు వ్యతిరేకము అని చెప్పి ఆ పిటిషన్ లో పేర్కొనటమే కాకుండా ఈ రూలింగ్ ను ఓవర్ రూల్ చేస్తూ తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే విధంగా స్పీకర్ ను ఆదేశించాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణను 3 వారాలకు వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను 3 వారాలకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను 3 వారాలకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలని, ప్రభుత్వం కాదని మంత్రి గొట్టిపాటున్నారు. జగన్ ప్రతిపక్ష హోదా కోసం పాకులాడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా హైకోర్టు ఆశ్రయిస్తే వచ్చేది కాదు, అది ప్రజలు ఇవ్వాలి. పోయినసారి మీకు తెలియదు కాదు కదా, 23 మంది మేము ఎమ్మెల్యేలు గెలిస్తే 4 లాక్కున్నారు. ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఉద్దేశంతో కదా ప్రయత్నం చేసి విఫలమైపోయింది. ఆయన ప్రతిపక్ష హోదాగా ఎన్ని సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఉండిద్ది అనేది కూడా తెలియకుండా ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడనేది మాకైతే అర్థం కావట్లేదు. అది హైకోర్టులో లేకపోతే ఇంకోటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్షం అయినా ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ప్రకారమే ఆధారపడి ఉంటాం. ఇవాళ దాదాపు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో ఇరుక్కుపోయి 12 సంవత్సరాలు అయింది బయటకు వచ్చి. దానికోసం